Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమేనా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ అంటూ ఇతర ఇంజనీరింగ్ విభాగాల్ని పక్కన పెడుతున్నారు. కానీ ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్లో ఎలా ఉన్నాయో అదే విధమైన ఆపర్చునిటీస్ మనకి ఇంకొన్ని సెక్టార్స్లో కూడా ఉన్నాయి. ఈరోజు మీకు నేను ఒక 4 డిపార్ట్మెంట్స్ గురించి చెప్పబోతున్నాను. 1 కెమికల్ డిపార్ట్మెంట్, 2 మెకానికల్, 3 ఐసీటీ, 4 బయో ఇన్ఫర్మేటిక్స్. సో ఈ 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన మరిన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కాకుండా అదర్ సెక్టార్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతూ ఉంది. తక్కువ ఖర్చుతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి పిహెచ్డి చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టీచ్ చేస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రమే ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నారండి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ తెలుసుకున్న తర్వాత బ్రాంచ్ వైజ్ మీ అందరికీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి అనుకున్నా. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్, గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం 600 మంది పిల్లలు, పేరెంట్స్ వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోయింది. అసలు కంప్యూటర్ సైన్స్ కాకుండా ఇంజనీరింగ్లో ఇంకా ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి? నిజంగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి తెలియక చాలామంది మిస్ అవుతున్నారని చెప్పారు మన మహేంద్ర నాయుడు గారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కెమికల్. అసలు ఈ కెమికల్ వింగ్ ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు, బట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి డిమాండ్ చాలా ఎక్కువ ఉందట, అందులోనూ గుజరాత్లో. సో ఈ విషయం గురించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మహేంద్ర నాయుడు గారు. మరి వారితో పాటుగా కలిసి ఇక్కడ ఫ్యాకల్టీని కూడా కలుద్దాం. ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెమికల్ ఇంజనీరింగ్ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వారి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుదాం. ఆల్రెడీ నేను సార్తో డిస్కస్ చేశాను. సార్ ప్లీజ్ సార్, షెల్ వి? సార్, అసలు కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి? అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఏం ఆలోచిస్తారంటే సార్, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక స్ట్రీమ్ తీసుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అండ్ ఏదైనా సరే మనకి చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కెమికల్ ఇంజనీరింగ్ అనేది అంతా తిప్పుకొడితే 100 సీట్లు కూడా లేవు. పిల్లలు కొంతమంది ఈ ఆపర్చునిటీస్ని తెలుసుకోలేకపోతున్నారు. మనం చూస్తే గుజరాత్ అనేది ఒక్క గుజరాత్లోనే ఈ పెట్రోల్ రిలేటెడ్గా 500+ కంపెనీస్ ఉన్నాయి ఒక్క స్టేట్లో. రిలయన్స్తో పాటుగా, రైట్? అట్ ద సేమ్ టైం మన దగ్గర లాస్ట్ ఇయర్ 30 స్టూడెంట్స్ ఉంటే మనకి 100 మంది స్టూడెంట్స్ కావాలని కూడా కంపెనీస్ వచ్చాయి. మేము కనీసం ఏమీ ఇంటర్వ్యూ కూడా చేయకుండా తీసుకుంటామని. ఓకే, అసలు సెలెక్షన్స్ కూడా ఉండవు, డైరెక్ట్ తీసుకుంటామని. ఎంతమంది అయినా కూడా ప్రస్తుతం పిల్లలు లేని పరిస్థితి, రైట్? ఎందుకంటే అటువైపు పిల్లలు కానీ, ఫ్యాకల్టీ కానీ, తల్లిదండ్రులు కానీ పిల్లల్ని అటువైపు మోటివేట్ చేయట్లేదు, అంటే తెలియట్లేదు. సో మన హెచ్ఓడి గారిని అడిగి అసలు ఈ డిపార్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయాలి. సార్ క్లియర్గా తెలుసుకోవాలి సార్, ఎందుకంటే ఈ వీడియో అనేది ఐ ఓపెనర్గా ఉండాలి సార్. తెలియని విద్యార్థులకి కానీ పేరెంట్స్కి కానీ ఆపర్చునిటీ తెలిస్తే కరెక్ట్గా గ్రాప్ చేసే అవకాశం రావాలి సార్ వాళ్ళందరికీ కూడా. ఎస్ సార్. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సార్, we are here to know from you about this chemical engineering, sir. iDream team, they have come from Hyderabad. They are familiar in Telugu states. They wanted to give a right information to students
Okay. about this chemical engineering. Okay. Right. Sir, Fine, welcome, pleasure ma'am. seeing you, sir. Greetings for the day. Same Myself, here, same Surekha, here. sir. Please have a seat. Thank We'll you be so much, happy sir. to- yeah, We please. have few questions, sir, because many of the people don't know that other than computer science, there are much opportunities, those who can grab it easily. So we need to do a video regarding this chemical engineering, sir. It should be an eye-opener for students as well as parents, sir. Right, I'll put before you some facts because I've been working in this field. This is my 23rd year in these academics. I came from an industrial experiences, including altogether now I'll be finishing 22 years and almost 9-10 months in this field. I'll put forward you with the real picture. Like Gujarat is the most industrialized state, as you know. As far as chemical engineering is concerned, we have more than 800 large scale industrial units in the state. More than 800. Only in Gujarat? Only in Gujarat. Oh my God. And if you take like MSME, when we refer MSME, medium small, Ministry of Small and Medium Enterprise, that comprises more than 4,93,653 units to be precise. If you take United States, they have 13,500 chemical industrial units divided in 9,000 So companies. those who do chemical engineering here in the Gujarat, they can get opportunities in US also. That's very true. That's very true. And in Gujarat, as against what US is having 13,500, we have more than 15,000 chemical industrial units existing in the state. More than US. More than US. One state One having state more than is you. having more than. These are the figures from the state government. When I say more than, means the later part I don't know. The earlier part is minimum 15,000 units. And that makes it a difference, like in oil and natural gas sectors, whether we talk about Reliance Industries Limited or whether we talk about Adani or other giants, industrial giants. People know their name very easily, but there are many other units which cater the need of polymers, textile, rubber, plastics, where we have paints, oils, fertilizers, food industries, agricultural chemicals including pesticides, fungicides, vermicides, and you name it, it is there. Starting from your toothbrush, toothpaste in the morning to your hair oil and the cosmetics in the night time. We all juggle between the chemical industries. Chemical industry. And we are proudly telling that because this is the state where they get an opportunity to not only for a job, for their growth, for their development, as far as if you look into the careers across 10 years or a decade or 2 decades. Normally I have seen there are many people from outside of the Gujarat who settle down here after take their good jobs. In fact, they develop their entire life here, and that's my experience. Yeah. How about the placement, sir? How are We you taking have- care of the students? That's actually fabulous. We require more students as compared to the demand of industries. Sir, you require more students? Yes, we Is have, it so? yes, it's definitely true. Because, for example, if I have 30 students in one class and they are all placed, now industry is demanding, those who are coming to for a placement at Marwadi University, they are demanding, sir, we need more 16 engineers, and we don't have more 16 engineers as far as the recent case is concerned, because our capacity ended at 30. Okay. And they were demanding, let's say 46 to be precise, with us. There may be many more, those who have not approached us just because we don't have that many number of students to cater their demands. It is actually reverse. వండర్ఫుల్ సార్. సరే, అసలు వింటుంటే అర్థమైపోతుంది సార్, ఇక్కడ చదివితే అంటే ఈ బ్రాంచ్ తీసుకుంటే చాలు, ఈ స్ట్రీమ్ తీసుకుంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళు ప్లేస్ అయిపోతారు సార్. మామూలుగా మన దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా మనం చూస్తే మన దగ్గర పిల్లలు అందరూ కూడా ఒకే సైడ్ వెళ్తుంటారు. అంటే కొద్దిగా తెలివిగా ఉన్న పిల్లలు, నేను అందరు వెళ్తున్న రూట్లో కాకుండా నేను ఈజీగా ప్లేస్ అవ్వాలి అనుకున్నప్పుడు కొద్దిగా తెలివిగా మీరు ఆలోచిస్తే గుజరాత్ లాంటి స్టేట్లో నేను ఇంకా 500+ కంపెనీస్ అనుకున్నాను, 800+ కంపెనీస్ ఉన్నాయంట. వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది? ఇండియాలో ఒక్కసారి స్ట్రాటజీ చూస్తే ఇండియా మొత్తంలో ఉన్న కెమికల్ సీడ్స్ నాట్ more than 3,000 I believe as of today. Maybe somewhere like that. Right, somewhere. I don't have. ఇంకొక పాయింట్ సార్ చెప్పింది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం వాడే టూత్ బ్రష్ దగ్గర నుంచి ఈవినింగ్ నైట్ క్రీమ్స్ వరకు కూడా ప్రతిదీ కెమికల్ రిలేటెడ్. కాబట్టి డిమాండ్ ఎంత వరకు ఉందో మనకు అర్థమవుతోంది. అయితే స్టూడెంట్స్ కి కూడా ఈ విషయం తెలిస్తే వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ మనం ఇచ్చిన వాళ్ళం అవుతుంది సార్. तो सर हमारी साउथ इंडिया का जो स्टूडेंट्स है, Yeah. राइट, ये केमिकल रिलेटेड जो
अभी सोचा नहीं है, ये वीडियो देखने के बाद डेफिनेटली दिल थिंक ऑफ इट. तो आप क्या बोलना चाहेंगे? I think they should think those people were very good at understanding the fundamentals of physics and a little bit of chemistry. See, normally there is a myth that only chemistry people can do chemical engineering. That is very wrong, because by definition chemistry is different, chemical engineering is different. Their applications of chemistry, we actually make hair dyes or cosmetics or a toothpaste or a fertilizers or a petrol or a diesel, or you name the products and chemicals are there. So I am very sure that they should give an opportunity to themselves, looking at other aspects where they are actually good at, and not at one particular branch which is actually trendful. Trend is different than realities. These are realities. Exactly. So by definition trends are supposed to change, but realities are not going to change. So this is real. We need the momentum of chemical engineers in our state as in general, because the demands are increasing, and since 20 years I've been observing there has never been a slack in the jobs. They have cut down the chemical engineers job. That's what I said. They are just asking, sir, give me more, because there are more processing units, manufacturing units coming up in the states, and we have many zones which are promoted by the state government. That makes them much easier to proliferate and develop in the state. That's one advantage I would like to say. And at Marwadi University we have highly qualified faculties. Everybody is having PhDs, and they are all from IITs, NITs, including myself. We do not have any other faculties, and so that is our first criteria set by the university to maintain the quality of teaching. So we welcome them all and let them have their visits. Sounds great, sir. Really, it's a pleasure to meet you here, sir. Thanks for your valuable time, sir. You have given such a wonderful information Thank for you our so students, so that they will come to know that what are all the opportunities they have if they opt for chemical engineering. Yes, definitely there are plenty of opportunities. I wish many students from Telangana and Andhra will be coming here next year. We look forward to it. I We wish. welcome them all. సో చూసారు కదండి, ఇంజనీరింగ్ అనగానే కంప్యూటర్ సైన్సే కాదు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం జస్ట్ ఎంక్వైర్ చేయాలి, తెలుసుకోవాలి, రైట్ ఫ్యూచర్ని మనకి మనమే డిసైడ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకొక స్ట్రీమ్ గురించి కూడా మీకు చెప్తాను రండి. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం 600 మంది పిల్లలు, పేరెంట్స్ వెళ్ళడం అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఇంజనీరింగ్ అనగానే ఒకప్పుడు ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకు రోజు రోజుకి మెకానికల్ సెలెక్ట్ చేసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది? నిజంగా ఆపర్చునిటీస్ లేవా? అసలు ఎందుకు, అసలు ఎలా ఉంది డిమాండ్ అనే విషయం ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు నేనున్నాను మెకానికల్ డిపార్ట్మెంట్ దగ్గర. సో ఇక్కడ హెచ్ఓడితో మాట్లాడదాం. Hello sir, greetings for the day. Myself Surekha sir, coming from iDream. Pleasure meeting you sir. Sir, I have a question sir. Why people are feeling mechanical engineering has been outdated? What do you say sir? Is it that fact, sir? I just want to మన తెలుగు పిల్లలకి నేను మీ తరపున సార్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఈ మెకానికల్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు మోస్ట్ డిమాండ్ బ్రాంచ్గా ఉండేది. మరి అటువైపు పిల్లలు వెళ్ళట్లేదు. నిజంగా ఈ బ్రాంచ్లో అవకాశాలు ఉన్నాయా లేదా, ఈ విషయాన్ని మన హెచ్ఓడి గారిని అడిగి క్లారిటీగా తెలుసుకుందాం. Seriously sir, once upon a time mechanical engineering was so good. People used to pick it up. There was so demand. Why not now sir? What do you Madam, say? I agree with you that it was the most sought after branch if we go before 4 years. But if you see scope wise, see currently the trend is different, but if you see the scope wise, if you go for the scope of mechanical engineering, then our government initiatives, they are pushing towards manufacturing. Percentage of manufacturing in GDP, government is planning that within 3 years we want to keep it to 25%. Now we are around Maybe around 15. Currently that 25% mark is with agriculture. So government wants to push manufacturing. At the same time, Make in India. Yeah, make in India. Make in India.
At the same time, they are also going after green initiatives. So, see, they want to shift from the conventional thermal power plant to green energy. For that, you need solar panels. There are many solar panel manufacturers which are coming up nowadays. That is again, it's not possible without mechanical engineer. Exactly. One more thing is the government is pushing EVs also. They want to go for electric vehicles. There again, you need mechanical engineers. And if you have the conventional mindset that mechanical engineering before years, it used to, if you go to the factory, it used to be that shabby kind of place. But you go for the factories of the future. They are a neat and clean place, a device with IoT, robotics. So if you consider all things, mechanical engineer has got a great future today, after 5 years also. Sir, how about the placements part, sir? Madam, if we go with the placement at our place in mechanical is really good. The thing is, see, the student of the mechanical, they are with entrepreneur mindset. Okay. So 50% of the students, they fill up no placement form. They may be having their factory or they are interested in incubation center. We have a facility called MUIIR, wherein we have an incubation center and they incubate the ideas of the student for the business. And we do have big companies like Reliance, then Adani, Tega Industries, GHCL. So these are Unominda, these are our regular recruiters. So those students who are interested in placement, they are having great opportunity in the industries of Rajkot, outside Rajkot also, outside Gujarat also. And at the same time, mechanical student can always apply. If he is interested in software, then it is also open to him. So core mechanical plus interdisciplinary, all blend of companies we have at our campus. సార్ యాక్చువల్లీ సార్ని సార్ క్యాబిన్లో కలుద్దాం అనుకున్నాను, కానీ ఫార్చునేట్లీ మీరు ఇక్కడ ల్యాబ్లో ఉన్నారు. సో హ్యాపీ ఫర్ ఇట్. మొత్తానికి ఇక్కడ ల్యాబ్ని కూడా చూసినట్లయిందండి, చాలా బాగుంది. అండ్ ఇందాక సార్ మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారనమాట. మామూలుగా మన వాళ్ళందరూ ఏమనుకుంటాం, ఎక్కడైనా సరే ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం కదా. అయితే మార్వాడి యూనివర్సిటీలో కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే 50% స్టూడెంట్స్ ఏం చెప్తున్నారట, నో మాకు అసలు ప్లేస్మెంట్స్ వద్దు అంటున్నారట. ఎందుకు అంటే వాళ్ళే ఓన్గా ఎంటర్ప్రినర్స్ అయ్యి వాళ్ళు జాబ్ ఇచ్చే వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు, కానీ జాబ్ చేసే వాళ్ళు అవ్వాలనుకోవట్లేదట. సో ఒక్కసారి మార్వాడి యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ 4 years ఉన్న తర్వాత జనరల్గా మనం గుజరాతీస్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కువగా జాబ్ ఇచ్చే వాళ్ళే ఉంటారనమాట, చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ మైండ్ సెట్ పిల్లల్లో కూడా వచ్చేస్తోంది. సో అర్థమైంది కదా, అవుట్డేటెడ్ కాదండి మెకానికల్ ఇంజనీరింగ్, మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. గ్రాబ్ ద ఆపర్చునిటీ. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ సార్. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059052373. మన ఆంధ్ర తెలంగాణలో ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వెంటనే ఫస్ట్ కంప్యూటర్స్ ప్రిఫర్ చేస్తారు, లేదు అంటే ఈసీఈకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ గుజరాత్లో ఈసీఈకి బదులుగా ఈ కోర్స్ని ఐసీటీ అంటున్నారు. అసలు ఐసీటీకి ఈసీఈకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం ఇవాళ ఇక్కడ మన మార్వాడి యూనివర్సిటీ ఐసీటీ హెచ్ఓడితో మాట్లాడదాం రండి. సో మనతో పాటు ఉన్నారు ఐసీటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ విజయ్ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్, మై సెల్ఫ్ సురేఖ ఫ్రమ్ ఐ డ్రీమ్ సార్. Hello ma'am. Sir, let me know the difference between ECE and ICT, sir. ECE is electronics and communication, where mostly students explore their career in embedded VLSI kind of areas. Okay. Communication nowadays is not that much, you can say, career oriented scope. While you consider ICT, it is a perfect combination of software and electronics. Okay. So ICT gives the opportunity to the students to make their career in electronics, that is embedded VLSI, which ECE people are looking for. And other than that, it also provides the opportunity to explore the career in software. Okay. Because in 12 students are not able to decide that whether I'm interested in software, whether I'm interested in electronics. So this is going to give you an ample opportunity, like you study, you experience, and then after you decide whether you should go for software, whether you should go for electronics, or we should consider as it if like
making smart devices by the combination of software and electronics. Okay. That is what ICT is and how Okay. it differs from ECE. నాకు విజయ్ గారితో మాట్లాడిన తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే ఈసీఈ అప్గ్రేడెడ్ వర్షనే ఐసీటీ అంటే 2.0 అన్నమాట. ఇప్పుడు ఐసీటీ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సార్, లెట్ మీ నో టుడే వాట్ ఆర్ ఆల్ ద ఆపర్చునిటీస్ ఏ స్టూడెంట్ గెట్స్ ఇఫ్ దే ఆప్ట్ ఫర్ ఐసీటీ. ICT is information and communication technology, which is a perfect combination of electronics and software. సాఫ్ట్వేర్. Right? When you look for the opportunities in ICT, students can seek themselves as software engineers. They can make their career in embedded systems, VLSI chip design. As we know that India is going to become the 6th country in the world which is taking the opportunity for the manufacturing of chips. So Okay. ICT is directly giving an opportunity to make their career in chip design. Other than that, they can see themselves as cloud engineers, security engineers, AIML, all this kind of fabulous job opportunities are available with ICT. And that happens because at ICT Marwadi, we promote the choice-based education. Like initial 4 semester, you take the flavor of different subjects of different domains. It could be electronics, it could be software, it could be data science, it could be communication even. So- now, based on your interest, let's decide where you want to go for. బేస్డ్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ దే కెన్ చూస్. Yeah. మన తెలుగు ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏంటి అంటే మనకి ఒక 15-20 ఏళ్ల నుంచి ఈసీ అంటూ అది అటువైపు వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్లో ఫ్యూచర్ ఉంది, కానీ కమ్యూనికేషన్ పరంగా చూసినప్పుడు అటువైపు వెళ్తున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటున్నాయి. దాన్నే ఇప్పుడు బెటర్ చేసి తీసుకొచ్చిందే ఈ ఐసీటీ అన్నమాట. మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళొచ్చు. సో ఇది ఐసీటీ డిపార్ట్మెంట్. సో ఎవరైతే పిల్లలు అప్డేటెడ్ వర్షన్ వైపు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఒక బెస్ట్ బ్రాంచ్ ఏదైనా ఉంది అనుకుంటే అది ఐసీటీ అన్నమాట. సో ఐసీటీ గురించి, ఈసీఈకి ఐసీటీకి ఉన్న డిఫరెన్స్ గురించి, ఐసీటీ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయన్న విషయం చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మనం మళ్ళీ మహేంద్ర గారిని తీసుకొని ఇంకే స్ట్రీమ్స్ ఉన్నాయి దాని గురించి కూడా తెలుసుకుందాం. ఆ పర్టికులర్ స్ట్రీమ్ గురించి కూడా, అందులోని ఆపర్చునిటీస్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. రండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9059052373. బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా చాలా మందికి ఒక కోరిక ఉంటుందన్నమాట, నేను కూడా ఇంజనీర్ అయితే బాగుంటుందేమో అని చెప్పి. అయితే మీరు ఎవ్వరు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బైపీసీ చేసి కూడా బయాలజీని ఇష్టపడుతూనే బయాలజీ ప్లస్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి బయో ఇన్ఫర్మేటిక్స్ బ్రాంచ్ని తీసుకోవచ్చు. అయితే ఇవాళ మార్వాడి యూనివర్సిటీలో బయో ఇన్ఫర్మేటిక్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ నేనున్నాను బయో ఇన్ఫర్మేటిక్స్ హెచ్ఓడితో. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ నేను తెలుసుకొని మీకు తెలియచేస్తాను. డాక్టర్ షేజల్ షా గారు ఉన్నారు. సో అసలు నాకైతే ఈ నోటీస్ బోర్డ్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మేడం, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. ప్లెజర్ మీటింగ్ యూ. ఆల్ యువర్ అచీవ్మెంట్స్ ఆన్ వన్ సింగిల్ బోర్డ్. Nice to meet you here. Same here. Thank you. Madam, people are talking about bioinformatics stream, ma'am. Can you please tell me what is the stream? And Yeah, sure, madam. Bioinformatics, that is the combination of medical sciences plus computer engineering. So this era demands the advanced biotechnology. Means all the medical science related mysteries we need to solve with the use of the computer engineering. That's all about the bioinformatics. Okay. Say for example, if we can say, if you want to design a vaccine with the use of computer sciences, our students are designing the vaccine within half an hour. They have to just play with the computer and the vaccine will be out, followed by those vaccine can be synthesized into the lab within half an hour? Yes. Using the computer science, using the dry lab, they are synthesizing the vaccines. So this is all about the bioinformatics. Even using the molecular docking or nanoinformatics or chemoinformatics, our students are designing the drug within an hour. So if students can pursue the bioinformatics, they will be learning all these techniques. Okay. Right? So this is the need of the hour. They can invent vaccines too. After this COVID, people talking much about Yes. bioinformatics. Post-COVID era demands the bioinformatics. Because once in earlier days what happened,
scientists they used to develop the vaccine and it took years and years, right? Now you can design the vaccine with the use of computer technology, computer engineering, and then the selected vaccines, right, they will be developed with the pharmacy people into the lab. So first screening will be done by the bioinformaticians. ఓకే, అసలు ఇక్కడ మేడం చెప్తున్నారు పోస్ట్ కోవిడ్ తరువాత ఈ స్ట్రీమ్కి డిమాండ్ బాగా పెరిగింది. ఒకప్పుడు ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ డ్రగ్ కానీ ఇన్వెంట్ చేయాలి అనుకున్నా కూడా సంవత్సరాలు పట్టేది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే కంప్యూటర్ సైన్స్ ద్వారా చాలా షార్ట్ టైంలో వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరుగుతోంది. అది ఈ పర్టికులర్ స్ట్రీమ్ తీసుకోవటం వల్ల అలా జరుగుతోంది అంటున్నారు. మరి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మేడం, వ్యాక్సిన్స్ మాత్రమే కాకుండా ఇంకెక్కడెక్కడ ఈ టెక్నాలజీని వాడుతూ ఉంటారండి ఎక్కువగా? So apart from vaccines, I can say each and every hospitals nowadays need bioinformaticians. Say for example, for the cancer prognosis, right? You must have heard about the pharmacogenomics. So this is the era where each and every cancer patients need a personalized medicine. Means different patients have the different DNA pattern. So based on the genetic data, we are going to prescribe the drug that is called the pharmacogenomics. So nowadays, for cancer patients, for specific genetic disorders, the bioinformatics is strongly needed. If we can say about the drug, especially, as I said earlier, that we can synthesize the drug within half an hour or within an hour, right? So you will save manpower, you will save money, and you will save more time, right? Okay. So that is the biggest advantage of the computer technology. What means students are learning 50% of the syllabus from the computer engineering background and 50% syllabus from the advanced biotechnology side, or we can say medical side. Okay. So if we talk about the medical side, they will be learning genomics, proteomics, metabolomics, transcriptomics. If we talk about the computer engineering side, they will be learning all the coding languages including Python, web technology, then data structure, database management system. Even they are learning artificial intelligence, machine learning, everything. So students will have, we can say, double bonanza for them, right? True. They have ample of opportunities. So ma'am, you mean to say that like this is much into medical sector, right? If not doctor, these guys can get into bioinformatics. Yes, sure. మేడం, ఎలిజిబిలిటీ ఏంటి మేడం? ఎవరైతే బయో ఇన్ఫర్మేటిక్స్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ ఏంటి? So students who did BPC or MPC, they are eligible to get enrolled for the BTech Bioinformatics, right? Here we don't require NEET marks or JEE marks. ఓకే. Right, so easily student can get admission into the bioinformatics, and this BTech Bioinformatics is a 4 years program where they will be learning both the subjects simultaneously from computer engineering and from bioinformatics side. ఓకే మేడం, హౌ అబౌట్ ప్లేస్మెంట్స్ మ్యామ్? As I have mentioned, that students will be learning from the computer engineering background and bioinformatics side, so they are eligible for IT industries and they can get placed over there. Apart from IT industries, they can get placed at different hospitals, different research centers, all the pharmaceutical industries, even environmental sector industries are hiring bioinformaticians now. So this is the biggest opportunity for the students. I must say that they can get placed at everywhere, right? Thank you so much, ma'am. You have cleared all our doubts in a single session. Thank you Thanks so a lot much. for your valuable time. బయో ఇన్ఫర్మేటిక్స్ అనగానే ఈ బ్రాంచ్ని చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా రన్ చేయవు. ఎందుకంటే ఈ బ్రాంచ్లో వాడే ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో వెరీ ఎక్స్పెన్సివ్, కోట్లలో ఖర్చు ఉంటుంది వీటి కోసం. దానికోసమే ఈ బ్రాంచెస్ని ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేయవు. సో ఎవరైతే పిల్లలు బయాలజీ కానీ, అంటే దీంట్లో ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఉంటారు, నాకు మేడం చెప్పినట్టుగా ఎంపీసీ అవ్వచ్చు లేదా బైపీసీ అవ్వచ్చు, ఇద్దరికీ కూడా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది, అదేవిధంగా బయోమెడికల్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషనే ఈ బయో ఇన్ఫర్మేటిక్స్. సో బైపీసీ చదివిన వాళ్ళు ఒక మంచి అవకాశం, అంటే ఎంబీబీఎస్ కాదు నేను ఏదో చేయాలి అనుకున్న వాళ్ళకి
ఇది ఇనానిమస్ ఆప్షన్గా దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు, మెకానికల్, కెమికల్, బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ ఐసీటీ స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏవేవి మనం మిస్ అవుతూ ఉన్నాం, అండ్ ఈ 4 స్ట్రీమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ మన ఇంటి దగ్గరికే వస్తాయండి. అంత చక్కగా ఉన్న ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ మార్వాడి యూనివర్సిటీ ఇస్తున్న స్పెషాలిటీ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా కమ్యూనికేషన్కి ఇబ్బంది పడకుండా మన ఆంధ్ర అండ్ తెలంగాణలో బోలెడన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే పర్టికులర్గా మీకు దగ్గరగా ఏ బ్రాంచ్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి లేదా ఆ నెంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ అలానే మార్వాడి యూనివర్సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకే వీడియోలో చేయలేక చాలా వీడియోస్ చేసి పెట్టాం. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అన్ని వీడియోస్ కూడా చూసి మీకు మార్వాడి యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తరువాత మీరు అడ్మిషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఎ లాట్. నమస్కారం. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.